హై గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్మ్యాన్. నేను గెలవడం కోసం కాదు, రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం అని పదే పదే చెబుతూ వచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఇంకొక 50 సీట్లు అదనంగా తీసుకొని ఉండాల్సింది అని సొంత పార్టీలోనే అభిప్రాయాలు వ్యక్తమైన వేళ వ్యూహం నాకు వదిలేయండి అని జనసేన అధినేత సొంత పార్టీ శ్రేణులకు నచ్చజెప్పుకోవాల్సి వచ్చింది. ఇదంతా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు చేశారో ఎగ్జిట్ పోల్ అంచనాలతో ఓ స్పష్టత వచ్చేసింది. తెలుగు మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు ఎక్కడ విన్నా ఒక్కటే మాట, పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇలా ఉండేవి కావు. వైసీపీ శ్రేణుల్లో అయితే పవన్ కళ్యాణ్ ఇంతలా వైసీపీని దెబ్బ కొడతారని అస్సలు ఊహించలేదు అనే మాట వినిపిస్తోంది. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 17 ఆ పార్టీ గెలుస్తుందని దాదాపు అన్ని సర్వేలు చెబుతున్నాయి. కొన్ని సర్వేలు అయితే 21 సీట్లను జనసేన గెలుస్తుందని పేర్కొంటున్నాయి. ఎంపీ సీట్ల విషయంలో అయితే అన్ని సర్వేలది ఒకటే మాట, 2 సీట్లు జనసేన గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు జనసేన గురించి చెబుతున్న సంగతి మనందరం చూస్తూనే ఉన్నాం. స్ట్రైక్ రేట్ 98%, స్ట్రైక్ రేట్ 100% అని జనసేన అధినేత చెప్పింది దీని గురించి. వైసీపీ అనే ఒక పార్టీని ఏపీ నుంచి తరిమి కొట్టాలంటే తన వ్యూహాన్ని అనుసరించాలని పార్టీ శ్రేణులకు ప్రజలకు దిశానిర్దేశం చేసిన జనసేనాని అన్నంత పని చేసినట్టే కనిపిస్తోంది. వై? బికాజ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు జాతీయ మీడియాలో మారుమోగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతను కూటమి వైపు తిప్పడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర గురించి నేషనల్ మీడియా ఇస్తున్న ఎలివేషన్స్ ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. So you've got a situation where the TDP is clearly party number 1, then 16 to 18 for the Janasena, and that's become a bit of a game changer. Pawan Kalyan's party, actor, politician, is pulling those seats, 4 to 6 for BJP, 0 to 2 for Congress. It's alliance politics stupid is the message from Andhra Pradesh. 98 to 120 for the NDA. Chandrababu Naidu, BJP, Janasena are pulling in their votes. There has been vote transfer from each to the other. 55 to 77 for the YSRCP, 0 to 2 for the India Alliance. So clearly, Rahul, what happened here, but getting in Pawan Kalyan, a little bit of the BJP, but particularly Pawan Kalyan, because this is a concentrated vote in the coastal area, has pulled them up. And I think that's made the difference. జూన్ 4న వెల్లడి కానున్న పోలింగ్ ఫలితాలకు సంబంధించి ముందస్తుగా వెల్లడైన ఎగ్జిట్ పోల్ అంచనాల్లో ఏపీ నుంచి కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయడంకా మోగిస్తుందని ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. దాదాపు 40 ఎగ్జిట్ పోల్ అంచనాల్ని తీసుకుంటే అందులో కేవలం 4-5 మాత్రమే వైసీపీకి కాస్త అనుకూలంగా అంచనాలను వెల్లడించాయి. మిగతావన్నీ కూటమి విజయంపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి. అయితే తెలుగు మీడియాలో జనసేన అనే ప్రస్తావన చాలా తక్కువగా కనిపిస్తోంది. తెలుగు మీడియా పార్టీల వారీగా విడిపోయిందన్నది బహిరంగ రహస్యం. అందున టీడీపీ అనుకూల మీడియాగాను, వైసీపీ అనుకూల మీడియాగాను తెలుగు మీడియా ఎప్పుడో విడిపోయింది. ఈ క్రమంలో జనసేన సాధించబోయే విజయాల గురించి చర్చ తెలుగు మీడియాలో తక్కువగా కనిపిస్తోంది. కానీ నేషనల్ మీడియా మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని పొలిటికల్ పవర్ స్టార్గా అభివర్ణిస్తోంది. పవన్ కళ్యాణ్ గనుక లీడ్ తీసుకొని ఉండకపోతే అసలు కూటమి ఫామ్ అయ్యేదే కాదని విశ్లేషిస్తోంది. కూటమి ఏర్పాటు దగ్గర నుంచి కూటమిలో ఓటు ట్రాన్స్ఫర్ సజావుగా జరగడం వరకు పవన్ కళ్యాణ్ పాత్ర గురించి బీభత్సమైన ఎలివేషన్ ఇస్తోంది నేషనల్ మీడియా. పవర్ సేనాని పవన్ కళ్యాణ్, పొలిటికల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అంటూ నేషనల్ మీడియా కొనియాడుతున్న వైనం జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. నేషనల్ మీడియా విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ అంచనాల్లోనూ జనసేన పార్టీకి 15 నుంచి 21 సీట్ల వరకు వస్తాయని చెబుతుండడం మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. తెలుగు మీడియా చాలా వ్యూహాత్మకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరుని సైలెంట్ చేస్తున్న జాతీయ మీడియా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా చూస్తుండడం చాలా విశేషమైనదే. మరి పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడని, ఎన్డీఏలో జనసేన భాగస్వామి అని, కొత్తగా దేశంలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో జనసేన పార్టీకి ప్రాతినిధ్యం ఉంటుందని నేషనల్ మీడియానే అంచనా వేస్తోంది. ఆయా డిబేట్లలో బీజేపీ జాతీయ నాయకులు సైతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కొనియాడుతున్నారు.
నమ్మదగ్గ మిత్రపక్షం అంటూ జనసేన పార్టీకి కితాబులిస్తున్నారు. జూన్ 4న వెల్లడయ్యబోయే ఫలితాల్లోనంటే రేపు వెల్లడవబోయే ఫలితాల్లోనూ ఎగ్జిట్ పోల్ అంచనాలే ప్రతిబింబించడం అంటూ జరిగితే ఆ తరువాత పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇంకో లెవెల్లో ఉంటుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ద గేమ్ చేంజర్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జై హింద్.